నా ఈవినింగ్ రొటీన్ చూసేద్దురు గాని రండి. ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా మనం చేసే పని మనకు తప్పదు కదా! ఈరోజు ఏమైనా టిఫిన్ చేద్దామని ఫస్ట్ పప్పు అయితే కడిగేసి గ్రైండర్‌లో వేసేసాను. దీన్ని కూడా రీసెంట్‌గానే తీసుకున్నాము. సో, వాడడం కొంచెం తక్కువే. బట్ వాడకపోతే అలా ఉండిపోతది కదా అని చెప్పేసి వాడుతున్నాము. ఈలోపు మా పిల్లలు కూడా లేచేశారని చెప్పేసి ఇంక పక్కలన్నీ సర్దేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. అయితే ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఇంక మా బావ ఎక్కడికన్నా వెళ్ళాడంటే డ్యూటీకి ఫస్ట్ రైస్ పెట్టేసి పొయ్యి మీద అప్పుడు ఇవన్నీ చేసుకుంటాను. బట్టలు ఉతికాను మార్నింగ్ ఇంకా అవన్నీ తీసేస్తున్నాను అనమాట. మాకు ఈ గోడ ఉంటుంది ఆరబెట్టుకోవడానికి చక్కగాను. బట్ ఏంటంటే ఎప్పుడు చేస్తానో తెలీదు. ఈలోపు పప్పు కూడా అవుతుంది. ఈలోపు మిగతా ఇంక తుడుచుకొచ్చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. పిల్లలున్న ఇంట్లో ఎన్నిసార్లు తుడిచినా అలాగే ఉంటుంది. తీసిన బొమ్మలు మళ్ళీ పెట్టరు, మళ్ళీ తీసేస్తూ ఉంటారు. అవి మనం పెట్టుకోవడమే. మీరు ఎలా స్టార్ట్ చేస్తారో చెప్పండి. చాలా టైం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంక మా బావ నేను మార్కెట్కి అయితే వెళ్ళాము. మాకు మండే మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ నుంచి ఇంటికి రాబోతుకు చాలా లేట్ అయిపోయింది.